జస్ట్ ఆస్కింగ్ ఎక్కడ పోయాడు ఏంటని చెప్పేసి అంతా మాట్లాడుకున్నాం. పాప నోట్లో ఎవరిదో ఉందో లేదన్నప్పుడు ఈయన ఏదైనా పెట్టుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి కరిగింది అది. మాట్లాడాడు. పిరికి పంద చర్య. అదేమన్నా ఆట స్థలం అనుకున్నారా? ప్రశాంతంగా పచ్చగా బయళ్ళతో ఉన్నటువంటి టూరిస్టుల ప్లేస్ అది. అటువంటి చోట టూరిస్టులను చంపారే, మీరు మనుషులేనా అసలు? ఈ ఉగ్రవాదులను అంతం చేయాలంటూ ప్రకాష్ రాజ్ ఓపెన్ అయ్యాడు. అయ్యో బాబోయ్ ఏంటి ఎంత మార్పు అని అనుకున్నారు అంతా. నిజమే, మార్పు మొదలవ్వాలి, లేదంటే జనాలు అని వస్తారు. సో టెర్రరిస్టులు అన్న ఎంత ప్రమాదకారులో, వాళ్ళు ఏ మతస్థులో, వాళ్ళు ఏం చేస్తారో, ఎంత పిరికి పంద ఎదవలో ఈరోజు అర్థమైంది ప్రకాష్ రాజ్కి కూడా. నెక్స్ట్, గోవులని మనుషులని ఒకేలాగా ట్రీట్ చేసినటువంటి ఈ సాయి పల్లవికి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఒకలాగా అనుకున్నటువంటి ఈ ఏం పేరు సాయి పల్లవికి తనకి జ్ఞానోదయమైంది. ఇంత ఘోరంగా చంపటం అంటే మనుషులైన అసలు వాళ్ళు ఇంత నరరూప రాక్షసులుగా ఉన్నారా వీళ్ళు, ఇంత దారుణమైన వాళ్ళని చెప్పేసి ఆ టెర్రరిస్టులు ఉన్నారు కదా వాళ్ళ గురించి చాలా గట్టిగానే మాట్లాడింది. ఇక నాకు అనిపించింది కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచారు వీళ్ళు సంతోషరావు అనిపించింది. సంతోషం అన్నది ఎందుకు? ఇక ముందు ఓవర్ యాక్షన్ చేయరు, ఇక ముందు సూడో సెక్యులరిస్ట్గా ఉండరు, ఇక ముందు శాంతి అని సొల్లు కబుర్లు చెప్పరు. అయితే క్లోజ్ చేసుకొని కూర్చుంటారు లేదా పద్ధతిగా మాట్లాడతారు. ఇక ఆల్రెడీ మన చిరంజీవి కానీ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అంతా రియాక్ట్ అయినారు. బాలీవుడ్లో ఉన్న కాన్లకి ఇంకా నోట్లో బాగా గట్టిగానే పాపం ఏదో చేసి పెట్టినట్టున్నారు. ఇంకా వాళ్ళు బయటకు వచ్చినట్లేదు. ఒకవేళ ఎవరికైనా వచ్చింది ఏమో ఏంటో కింద కామెంట్లో మీరే తెలియచేయండి. చాలా నిన్ను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నది. దేశమంతా ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తుంటే కనీసం జరిగిన దానిని ఖండించకపోగా, దీనికి పాల్పడిన వారిని దూషించకపోగా సైలెంట్గా ఉంటామంటే వాళ్ళు అసలు భారతీయులేనా? వాళ్ళు అసలు మనుషులేనా?